హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఐడిఎల్ఈని ఎలా వాడుకోవాలి, అలాగే ఈ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడు అలాగే IntelliJ IDEA అని చెప్పి మనకు ఒక ఎడిటర్ ఉంది. ఆ ఎడిటర్ని కూడా మనం యూజ్ చేసుకుని పైథాన్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు. సో మరి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే IntelliJ IDE ఎడిటర్ డౌన్లోడ్ అని కొట్టండి. డౌన్లోడ్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ కనపడతా ఉంటుంది. ఇక్కడ మీకు అల్టిమేట్ ఎడిషన్, కమ్యూనిటీ ఎడిషన్ అని రెండు ఉన్నాయి. సో ఆ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎంత ఫైల్ ఉంటుందంటే 362 MB ఉన్న ఫైల్ ఒకటి మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయి ఉంటుంది. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే మీకు రన్ అవుతూ ఉంటుంది. రన్ అయిన తర్వాత నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుంది అనమాట. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీది ఎన్ని బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్టా 32 బిట్టా అనేది చూజ్ చేసుకుని, నాది 64 బిట్ కాబట్టి 64 బిట్ని చూజ్ చేసుకుంటున్నాను. అదే మీకు తెలియపోయినట్టయితే మీరు సింపుల్గా ఏం లేదు, మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొట్టినట్టయితే మీది ఏ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో తర్వాత .java అనే దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టాల్ GREX86 JetBrain దీన్ని కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొడితే మీకు ఇది ఇన్స్టాల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి. నెట్ కనెక్షన్ కూడా ఉండాలండి. నెట్ కనెక్షన్ కూడా ఉంటే తొందరగా ఇన్స్టాలేషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ కంప్లీటింగ్ అంతా అయిపోయింది. రన్ ఇన్స్టాల్ IDEA కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి మనం దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కస్టమ్ లొకేషన్ ఏంటి, ఇంపోర్ట్ ఇంటెలిజెంట్ సెట్టింగ్స్ ఫ్రమ్, సో డూ నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ అని కొట్టేయండి. ఓకే కొట్టండి. JetBrain ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, యాక్సెప్ట్ కొట్టండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాకులా మోడల్ IntelliJ. సో నేను ఎక్కువగా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలరే సజెస్ట్ చేస్తాను కాబట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుని, బై డిఫాల్ట్గా IntelliJ ఉంది కదా డ్రాకులా కాకుండా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ ప్లగ్గిన్లో కూడా మనకి ఏం అవసరం లేదు, తర్వాత ప్లగ్గిన్స్ గురించి చెప్తాను. తర్వాత స్టార్ట్ IntelliJ IDEA మీద క్లిక్ చేయండి. కమ్యూనిటీ 2017.2 మనకి IntelliJ IDEA అనేది ఫస్ట్ టైం ఓపెన్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో దాని తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్టు, ఓపెన్, చెక్ అవుట్ వెర్షన్ కంట్రోల్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ కాన్ఫిగర్ అని కనపడుతుంది చూడండి. కాన్ఫిగర్ దగ్గరకి వెళ్ళి మీరు ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని ప్లగ్గిన్స్ కనపడుతూ ఉంటాయి. మీరు పైథాన్ ప్లగ్గిన్, సో పైథాన్ అని సెర్చ్ కొట్టి ఎంటర్ చేయండి. సో మనకి ఇక్కడ పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ కొట్టండి. దీనికి కూడా కొద్దిగా టైం పడుతుంది పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ అవ్వడానికి. ఇవన్నీ కూడా మీరు ఇంటర్నెట్ని ఆన్ చేసుకుని చేయాలి. మీరు ఇంటర్నెట్ ఆన్ కాకుండా ఉంటే ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవడం కష్టం కాబట్టి కంపల్సరీగా మీరు ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మీ పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యి ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి, పైథాన్ ఫోల్డర్ ఉంది కదా మనకి, పైథాన్. ఓకే, పైథాన్ 3.6లోకి వెళ్ళి ఫస్ట్ పైథాన్ 3.6 32 బిట్ అని కనపడుతుంది కదా, దీని దగ్గరికి వచ్చి మీరు ప్రాపర్టీస్ని క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ని క్లిక్ చేస్తే టార్గెట్ అని చెప్పి మీకు కనపడుతుంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుని అటు పెట్టుకోండి.
ఓకే, ఇన్స్టాల్ అయిపోయిందండి మనకి. ఇక్కడ రీస్టార్ట్ IntelliJ IDE అని చెప్పింది కదా, రీస్టార్ట్ చేయండి ఒకసారి. క్లోజ్ చేసేసి మళ్ళీ IntelliJ IDE ఎడిటర్ని, మీకు డెస్క్టాప్ మీద షార్ట్కట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఉంది, సో దాన్ని ఓపెన్ చేయండి. సో తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ పైథాన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ పైథాన్ మీద క్లిక్ చేసుకుని, సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైథాన్ SDKని ఇది ఐడెంటిఫై చేసేసింది. కొంతమందికి అయితే ఐడెంటిఫై చేయదు. ఐడెంటిఫై చేయనప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు పైథాన్ పాత్ ఇందాక కాపీ చేసుకొచ్చారు కదా, ఇక్కడ యూజర్స్లో లచ్చులో యాప్ డేటాలో, అంటే మీ సిస్టంలో అయితే మీ యొక్క యూజర్స్ ఫోల్డర్లో, మీ యొక్క సిస్టమ్ నేమ్ ఫోల్డర్లో, యాప్ డేటా అనే ఫోల్డర్లో, లోకల్ అనే ఫోల్డర్లో, ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో, పైథాన్ అనే ఫోల్డర్లో, పైథాన్ 36-32- అనే ఫోల్డర్లో python.exe ఫైల్ ఉంటుంది. దాన్ని మీరు ఆ పాత్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఓకే, సో మీరు పైథాన్ ప్రాజెక్ట్కి ఐడియల్లీ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, మీరు కావాలనుకుంటే డెస్క్టాప్ మీద కూడా పెట్టుకోవచ్చు మీ ఫైల్ని, లేదు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఉంచేసుకోండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మై ఫస్ట్ అని పెడుతున్నాను, మై FIRST. ఓకే, తర్వాత ఫినిష్ కొడుతున్నాను. సో డైరెక్టరీ డస్ నాట్ ఎగ్జిస్ట్, యూజర్ లచ్చు అన్టైటిల్డ్ డో నాట్ ఎగ్జిస్ట్, విల్ బి క్రియేటెడ్ IntelliJ IDE. ఓకే, సో ఫస్ట్ టైం లోడ్ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ మనకి టిప్స్ కనపడుతూ ఉంటాయి. మీరు ఈ టిప్స్ వద్దనుకుంటే షో టిప్స్ ఆన్ స్టార్టప్ మీద క్లిక్ చేసేసి అన్క్లిక్ చేసేసి క్లోజ్ కొట్టండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి అన్టైటిల్డ్ అనే ఫోల్డర్లో మై ఫస్ట్ .html అనే ఫైలు, ఐడియా.ఫైల్ ఉంది కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చి ఫైల్ తీసుకుని న్యూ ఫైల్ తీసుకోండి. ఫైల్ నేమ్ వచ్చేసి మై పైథాన్ ఫస్ట్ అని పెడుతున్నాను, .py ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ మన నార్మల్గా మనకు తెలిసింది ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి ప్రింట్ అని టైప్ చేస్తున్నాను. తర్వాత రన్లోకి వెళ్ళి సేవ్ చేయండి ఒకసారి.
ఇక్కడ సో మీరు ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రన్ మై పైథాన్ 1 మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అవుట్పుట్ హాయ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో లేదు అనుకుంటే మీరు ఇంకో ప్రోగ్రామ్ డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడికి ఐడియా అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుని న్యూ అన్టైటిల్డ్ మన అన్టైటిల్డ్ కదా, ఇక్కడికి వచ్చి న్యూ పైథాన్ ఫైల్ అని తీసుకోండి. పైథాన్ ఫైల్ ఒకటి దానికి నేమ్ ఇచ్చుకోండి. సో నేమ్ ఇచ్చుకుంటే అది ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ పైథాన్ ప్రోగ్రామ్ని IntelliJ IDE ఎడిటర్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.